హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ముందుగా అయితే క్షమించండి. నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి అవగాహన లేకుండా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే చేసిన. ఇది నా ఫస్ట్ లవ్. మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలి. యూట్యూబ్ అనేదే కాదు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా నేను కనిపించడానికి చాలా వరకు ట్రై చేస్తా. ఇకపై మీకు మంచి కామెడీ వీడియోస్, కంటెంట్ వీడియోస్, రీల్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటా. మీరు నాకు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నా. వెనక కనిపిస్తుంది కదా, ఈ చెరువు అనేది వాటంకొత్తపల్లి చెరువు. ఈ చెరువు చాలా వరకు కాలం ఎవరికి తెలియదు, కానీ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది. ఫ్రీ టైం చూసుకొని ఇతకు వచ్చినారనుకుంటే మీకు నెమ్మది, మనశ్శాంతి అండ్ వర్క్ ప్రెజర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా రిలీఫ్ అవుతుంది. ఖచ్చితంగా ఇతవా ఒక హ్యాపీనెస్ అనేది ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాక తెలుస్తుంది. ఈ ప్లేస్ ఎట్లుందంటే, ఆ రెండు చూసారా, ఈ కొండ ఇక్కడ, ఈ కొండ, రెండు కొండ మధ్యలో ఈ చెరువు ఉంది. ఈ చెరువు వ్యూ నిజంగా ఎంత బాగుందంటే అమ్మో, స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అట్లుంది ఈ వీడియో, అట్లుంది ఈ వ్యూ. ఏమన్నా కొంచెం మధ్యలో రాంగ్ అయితే ప్లీజ్ క్షమించండి. ఇది ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి నాకు తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ సైడ్ ఇంకా చూడడానికి ఇట్లుంది వ్యూ. ఇది ఫ్రంట్ సైడు, ఇక ముందు వచ్చే వీడియోస్ ఫ్రంట్ సైడ్ ఇంకా తీస్తున్న వీడియోస్. ఈ ప్లేస్ వస్తా అంటే ఏమనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పండి. నాకైతే నిజంగా చెప్పాలంటే ఏమనిపించదు. ఎలా అంటే చిన్నప్పుడు ఇంకా చూసి అలవాటు అయిపోయింది ఈ చెరువు. ఇవి కూడా ఈ జన్మ వచ్చేసి మేము కూడా ఒకనాడు పేరాల్సిందే ఈ చెరువు చూసుకొని బాగా ఎంజాయ్ చేసుకొని ఉండొచ్చు. ఒకనాడు అంతా బాగా ఆరాంగా తిరుక్కొని ఉండొచ్చు పని లేకపోతే అని అనిపించింది. అట్లా అయితే వచ్చినామంటే ఇంక ఇడిచిపోయే బుద్ధి అయ్యలేదు. నేనైతే ఈ వీడియో తీసిన పొద్దు రోనికి తలపేస్తే ఇంకా ఇడిచిపోయేకే అవుతాను లేదే. ఏమో అంతా మర్చిపోయి నా పని ఏమున్నా మర్చిపోయి ఈడే నిలిచిపోయినా చూసుకుంటా. ఈత చూసినాకనే అనిపించింది నాకు ఈ వీడియో చేయాలని. ఇతకు వచ్చిన కొంతమందిని నేను అడిగిన ఇవి గురించి ఏమైనా మీకు తెలిసినందో చెప్పండి అని. కొంతమంది వీడియో అంటే భయం పడ్డారు, కానీ కొంతమంది ధైర్యంగా వాళ్ళ రివ్యూస్ చెప్పుకున్నారు. ఆ రివ్యూస్ పెడతాను చూడండి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నా? ఈశా టెంపుల్కి వెళ్తా ఉంటే దారిలో మనకి బోటింగ్ కనిపించింది కదా, చూడు. బోట్, ఈ బోటు, ఆ బోటు, సింగిల్ అన్నీ ఉన్నాయి కదా. బట్ ఏంటంటే ఒక 350 రూపీస్ పర్ హెడ్. ఓకేనా? కేశవి నువ్వు తొక్కలవా? అది కేశవి తక్కలేదు కదా. ఓకేనా? ఈ ప్లేస్ గురించి ఏమన్నా చెప్పండి. చెరువు, ఈ వ్యూ ఉంది కదా, ఈ వ్యూ అయితే బాగానే ఉంది. ఎక్కడైనా కానీ ఎవరన్నా కానీ ఎక్కడో బాగుండే చోటుకి వెళ్ళాలని చూస్తుంటాము. మన అనంతపురం నియర్గా, మన అనంతపురం అక్కడ నుంచి వచ్చినా చాలా బాగుంది. క్లైమేట్ బాగుంది, వాటర్ సోర్స్ బాగుంది. సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఫ్యామిలీతో వస్తే లైఫ్ బిందాస్గా ఉంటుంది. ఈ చోటు చూడడానికి చాలా మనోహరంగా ఉంది, చాలా సుందరంగా ఉంది. ఈ టైంలో అయితే సంజయ్ కాడ మళ్ళీ పొద్దున్న పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వచ్చిన టైము సూపర్గా ఉంది. సన్లైట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమంటే మనకి బోటింగ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. బట్ నార్మల్గా అయితే కొంచెం రోడ్ ఉంది ముందుకు పోతా మనము చిన్న పిల్లలు తోడుకొచ్చేటప్పుడు ఇక్కడ దగ్గరలోనే ఉండి ఆడుకోవాల్సి ఉంటుంది. చాలా ముందుకు ఆడుకున్నట్లు ఈ గ్యాప్తోనే ఆడుకుంటే చాలా సులభంగా ఉంటుంది, మనకు క్షేమంగా ఉంటుంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? నాకు చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. మేము అంత దూరం వరకు పోయినాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ రావచ్చా? రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
వాళ్ళు రావచ్చు లేదని లేదా బెంగళూరు వాళ్ళు వస్తారు కార్లు వేసుకోబడతారు దుడ్లు ఇస్తారు వాళ్ళకి మజా లేని వాళ్ళకి లేదు చుట్టుపక్కల పొలంటూరు వాళ్ళు ఇదే సాయాల్సిందే అంతే. ట్రావెలర్స్ కంటెంట్ వ్యూయర్స్ అండ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళంతా రాండి, ఇట్లాంటి ప్లేస్కి వచ్చి చూపించి ఇట్లాంటి ప్లేస్ని ఎంకరేజ్ చేయండి. మా చుట్టుపక్కల కూడా ఇట్లాంటి ప్లేస్ ఉందని ఇట్లాంటి దానికి ఫేమస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గైస్ ఇట్లే సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి నాకు కూడా సపోర్ట్ ఇవ్వాలని మేము అందరే కోరుకుంటున్నా. ప్లీజ్ వీలైనంతగా ఎక్కువ తొందరగానే సపోర్ట్ ఇచ్చి ఒక రేంజ్కి ఇస్తారని అనుకుంటున్నా. చూద్దాం. థ్యాంక్ యూ. టాటా బై బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.